పోతున్నామని ఎన్డీఏ హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణం కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అలాగే సింహాచలంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. మోదీ సభను విజయవంతం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. స్పందించి చంద్రబాబు నాయుడు గారు మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి కొంచెం ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంటే చనిపోయిన వాళ్ళని ఎలాగ తీసుకురాలేము, మనం ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలి కాబట్టి ప్రభుత్వం నుంచి అందించిన సహాయానికి అందరికీ కూడా ఆయనకి ఇమీడియట్గా స్పందించి చంద్రబాబు నాయుడు గారు మృతులకు ఒక్కొక్కరికి